రాధే రాధే అందరికీ. మహావతార్ నరసింహ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. ఒకవేళ ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే, చూడాలని ప్లాన్స్ లేకపోతే ప్లీజ్ ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమా థియేటర్లో మిస్ అవ్వకూడదు. అద్భుతంగా ఉంది. ఇంకా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తేనే ఇంకా నిజంగా శాస్త్రాలతో సింక్లో ఉన్న మన చరిత్ర మీద సినిమాలు తీస్తారు. మనం అందరం ఎంకరేజ్ చేయాలి, అది మన బాధ్యత. అందుకే అందరు థియేటర్కి వెళ్ళి చూడండి మహావతార్ నరసింహ. ఓకే, సో సాధారణంగా మనం ఏ సినిమా చూసి వచ్చినా మనకి దాని గురించి ఇంకొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది, లేకపోతే మళ్ళీ అది వినాలనిపిస్తుంది. అందుకని నేను ఏమనుకున్నానంటే, సరే ప్రహ్లాదుడిది నరసింహస్వామిది స్టోరీ మళ్ళీ బ్రీఫ్గా చెప్పుకుందాము. ఇంకా ఇలా చెప్పుకుంటున్నప్పుడు సినిమాలో కొన్ని డీటెయిల్స్ ఏవైతే చిన్న డీటెయిల్ లాగా చూపించి వదిలేశారో దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడదాము అని అనుకున్నాను. సో దాని మీదనే నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. ఓకే, సో హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడు ఈ ఇద్దరు అన్నదమ్ముల స్టోరీ మీద బేస్ అయి ఉంది మహావతార నరసింహ. ఇంకా ప్రహ్లాదుడు స్టోరీ మెయిన్ అనుకోండి, కానీ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు విలన్స్ ఈ సినిమాలో. హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఇంకా వీళ్ళిద్దరు రాక్షసులు. వీళ్ళు ముల్లోకాల్ని హింసిస్తూ ఉంటారు. అసలు హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడు ఎవరికి పుడతారు? దీనికోసం మనం వెనక్కి వెళ్దాం. బ్రహ్మదేవుడికి చాలామంది సంతానం ఉన్నారు. దాంట్లో ఒకళ్ళు దక్షుడికి 60 పుత్రికలు ఉన్నారు. ఆ 60లో 13 పుత్రికలను కశ్యప మునికిచ్చి వివాహం చేస్తారు. ఓకే, ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది శ్రీమద్ భాగవతంలో ఉంటుంది. సృష్టి కార్యం ముందుకెళ్ళడానికి ఈ ప్రపంచాన్ని ఇలా క్రియేట్ చేస్తారు. ఇలా మునులు రావడము, దక్షుడు రావడము, కూతుర్లు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ సృష్టిని ముందుకు తీసుకెళ్ళడానికి జరుగుతాయి. అందుకని దీని గురించి డీప్గా ఆలోచించకండి. ఒకవేళ ఆలోచించి తెలుసుకోవాలనుకుంటే శ్రీమద్ భాగవతంలో ఉంది, ఎక్కడ చదవచ్చు అనేది నేను లాస్ట్కి చెప్తాను. కానీ ఇప్పుడు స్టోరీకి వెనక్కొద్దాం. దక్షుడికి 60 పుత్రికలు, దాంట్లో 13 పుత్రికలను కశ్యప మునికిచ్చి వివాహం చేస్తారు. దీంట్లో మనకి ఇప్పుడు 2 భార్యలు మెయిన్. ఒక ఆవిడ పేరు దితి, ఇంకో ఆవిడ పేరు అదితి. దితి రాక్షసులకి తల్లి, అదితి దేవతలకి తల్లి. రాక్షసులు దేవతలు భద్రశత్రులు, కానీ యాక్చువల్లీ వీళ్ళు ఒకటే తండ్రి సంతానం, కానీ వీళ్ళు శత్రువులు. దానికి కూడా చాలా పెద్ద కథ ఉంది బ్యాక్గ్రౌండ్లో, ఎందుకు వీళ్ళు శత్రువులుగా మారారని చెప్పి. అదంతా డీటెయిల్స్లో నేను వెళ్ళట్లేదు, బేసిక్ చెప్తున్నా. దితి నుంచి రాక్షస జాతి వస్తుంది, అదితి నుంచి దేవతల జాతి వస్తుంది. ఈ రాక్షస జాతిలో జన్మ తీసుకుంటారు హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడు. కశ్యప మునికి ఇంకా దితికి సంతానం వీళ్ళిద్దరూ ముల్లోకాలని హింసిస్తూ ఉంటారు. ఎక్కడ విష్ణు భక్తి చేసుకునేవారు. ఇప్పుడు వీళ్ళకి విష్ణు భక్తితోనే ఎందుకు ప్రాబ్లం? ఎందుకంటే విష్ణుమూర్తి భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయనతో సమానం ఎవరు లేరు. కానీ రాక్షసులకి మాత్రం నేను ఆయనతో సమానం అవ్వాలనే తాపత్రయం, కుతూహలం ఉంటుంది. న్యాచురల్గా రాక్షసులకి విష్ణు భక్తులతో ప్రాబ్లం. ఎందుకంటే విష్ణుమూర్తి భగవంతుడు కాబట్టి, భగవంతుడితో సమానం ఎవరు లేరు. అందుకని వీళ్ళు ఎలాగైనా విష్ణుమూర్తిని ఓడించాలి అనే దాంట్లో ఉంటారు ఎప్పుడు. హిరణ్యాక్షుడు అలానే భూదేవిని ఓసారి బంధించేస్తాడు. ఎక్కడ బంధిస్తాడు? గర్భోదక ఓషన్లో బంధిస్తాడు, గర్భోదక మహాసముద్రంలో. ఇది కూడా సినిమాలో చూపించారు, గర్భోదక మహాసముద్రంలో బంధిస్తారని. హిరణ్యాక్షుడిని వధించడానికి వరాహస్వామి అవతారం తీసుకుంటారు. ఎలా? ఇది కూడా సినిమాలో చూపెట్టారు. బ్రహ్మదేవుడి తుమ్ము నుంచి వరాహస్వామి బయటకు వస్తారు. వరాహస్వామి అవతారం వస్తుంది. విష్ణుమూర్తి అమోఘం అసలు. అలా వరాహస్వామి హిరణ్యాక్షుడిని ఓడించి మళ్ళీ భూదేవిని కాపాడుతారు, వెనక్కి తీసుకొస్తారు. ఈ విషయం హిరణ్యకశిపుడికి తెలుస్తుంది. చాలా కోప్పడతాడు. ఎలాగైనా విష్ణుమూర్తిని ఓడించాలి అని కంకణం కట్టుకుంటాడు. అందుకని బ్రహ్మదేవుడిని మెప్పించి ఆయన దగ్గర నుంచి వరాలు పొందాలనుకుంటాడు. అందుకని ఒంటికాళ్ళ మీద నుంచుని, అది కూడా ఒంటికాళ్ళ వేళ్ళ మీద నుంచుని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. హిరణ్యకశిపుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఇలా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అలా 1000 సంవత్సరాలు తపస్సు చేశాక బ్రహ్మదేవుడు ఏం కావాలో కోరుకోమని అడిగితే అప్పుడు హిరణ్యకశిపుడు నన్ను అమరుణ్ణి చేయమని కోరుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు ఎవరికి అమరత్వాన్ని ప్రసాదించలేరు. అందుకని బ్రహ్మదేవుడు అంటారు, లేదు నేను అమరత్వాన్ని అయితే ప్రసాదించలేను, కానీ ఇంకేమైనా కోరుకో అంటే హిరణ్యకశిపుడు ఏంటి, ఇండైరెక్ట్గా అమరత్వాన్ని ఎలా పొందొచ్చు అని ఆలోచించి కొన్ని కోరికలు అడుగుతారు. ఏంటా కోరికలు? మీరు సృష్టించిన 84 లక్షల యోనుల్లో వాళ్ళు ఎవరు నన్ను చంపకూడదు, నేను గృహం బయట కానీ లోపల కానీ నన్ను ఎవరు చంపకూడదు,
నన్ను పగలు కానీ రాత్రి కానీ చంపకూడదు, నన్ను మెటల్తో కానీ చెక్కతో కానీ తయారు చేసిన ఏ అస్త్రాలు చంపకూడదు, నేను భూమి మీద చావకూడదు, నేను ఆకాశంలో చావకూడదు, నేను ఈ భూమికి స్వర్గానికి ఇంకా పాతాళానికి నేనొక్కడనే రాజునై ఉండాలి. ఏ దేవతలు, పితృదేవతలు, రాక్షసులు, పాములు, గంధర్వులు, యక్షులు, ఇంకా భూతాలు, పిశాచులు, ఆడవాళ్ళు, దేవతలు, యానిమల్స్ అంటే పశువులు ఎవ్వరూ నన్ను చంపకూడదు, ఎవరికి నన్ను చంపే శక్తి ఉండకూడదు అని చెప్పి కోరుకుంటాడు. ఇలా కోరుకున్నాక బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చేస్తాడు. ఇంకా హిరణ్యకశిపుడు ముల్లోకాలని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. మూడు లోకాలని హింసిస్తుంటాడు. 3 లోకాలంటే ఒకటి భూలోకం, దానిపైన ఉన్నది అప్పర్ ప్లానెట్స్ ఆ లోకాలు, లోవర్ ప్లానెట్స్ పాతాళ లోకం, ముల్లోకాలని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందుకని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు, స్వామి హిరణ్యకశిపుడు చాలా టార్చర్ చేస్తున్నాడు మమ్మల్ని, మీరే మమ్మల్ని రక్షించాలని. అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు, ఇతనికి పుట్టబోయే కొడుకుని రక్షించడానికి నేనే వస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒక భక్తుడిని, నా భక్తుడిని గనక ఎవరైనా ఇబ్బంది పెడితే నేను సహించలేను అని. అప్పుడు దేవతలు చాలా సంతోషిస్తారు. అందుకే దేవతలందరూ చాలా ఓర్పుతో ఎదురు చూశారు విష్ణుమూర్తి వచ్చే సమయం కోసం. ఇప్పుడు ఇంకో పెద్ద అనుమానం ఏంటంటే, ఇది కూడా సినిమాలో కొంచెం చూపించారు కానీ ఇంకా డెప్త్లో చూపించలేదు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి పుత్రుడు, మరి ప్రహ్లాదుడు ఎలా విష్ణు భక్తుడు అయ్యాడు? చాలామందికి అనుమానం వస్తుంది. దీనికి కారణం నారదముని. ఏంటంటే హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్తాడు కదా, ఇదే సమయంగా చూసుకుని దేవతలు హిరణ్యకశిపుడి రాజ్యాన్ని అటాక్ చేస్తారు. అప్పుడు హిరణ్యకశిపుడి భార్య కయాదు, ఆవిడ గర్భవతి. ఇంద్రుడు ఏంటంటే ఆ గర్భంలో ఇంకో దుర్మార్గమైన పుత్రుడు పెరుగుతున్నాడు అనే అనుమానంతో ఆవిడ్ని అపహరించి తీసుకెళ్తూ ఉంటే నారదముని ఆపేస్తారు. లేదు, ఇలా చేయొద్దు, ఆవిడ గర్భంలో చాలా గొప్ప విష్ణు భక్తుడు పెరుగుతున్నాడు. అప్పుడు కయాదుని ఇంద్రుడు వదిలేస్తాడు. అప్పుడు నారదముని వల్ల ప్రహ్లాదుడు భక్తుడుగా మారతారు. ఎలా అంటే, ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే నారదముని విష్ణుమూర్తి యొక్క గొప్పతనము, భగవంతుడి నామం గొప్పతనం, భగవంతుడి గురించి బేసిక్గా మొత్తం చెప్తారనమాట. అదంతా ప్రహ్లాదుడు వింటాడు గర్భంలో ఉన్నప్పుడే. అందుకే ప్రహ్లాదుడి గురువు నారదముని. ఈ సినిమాలో కూడా చూపిస్తారు. నారదముని చెప్తారు కయాదుకి, మీరు హరి యొక్క గుణగణాలు వినండి, హరిని స్మరించుకోండి, గర్భవతులకి మంచిది అని చెప్పి. అందుకని అలా జరుగుతూ ఉంటుంది. నారదముని ప్రవచనాలు వింటూ ప్రహ్లాదుడు గర్భంలో ఉంటూనే విష్ణు భక్తుడు అయిపోతాడు. ఇంకా శాస్త్రాలు కూడా చెప్తాయి, ఒక గొప్ప భక్తుడి సాంగత్యం ఉంటే మనకు కూడా భక్తి కలుగుతుంది అని చెప్పి. అలా ప్రహ్లాదుడికి నారదముని సాంగత్యం కలిగింది. అతను కూర్చున్నా, నించున్నా, తింటున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా హరి 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 హరి. దీన్ని భాగవతంలో చెప్తూ అంటారు, కృష్ణగ్రహ గ్రహితాత్మ న వేద జగత్ ఇదృశం. ప్రహ్లాదుడు అనుకుంటాడు, భగవంతుడి కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఈ శరీరం అనేది టెంపరరీ, అందుకని నేను భగవంతుడి కోసం ఏదో ఒకటి చేసి ఆయనని మెప్పించాలి అనే దృఢ నిశ్చయంతో ఉంటాడు. ఇది భగవంతుడికి చాలా నచ్చుతుంది. ప్రహ్లాదుడు నిజమైన భక్తుడు. అందుకే గురుకులంలో ఆయనకి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ప్రజలను ఎలా చూసుకోవాలి, ఇంకా యుద్ధాలు ఎలా చేయాలి, ఎట్లా బిజినెస్ చేయాలి, అలాంటివన్నీ ఈ భౌతిక జగత్తుకి సంబంధించి, అంటే ఈ యూనివర్స్లో, ఈ వరల్డ్లో మనం ఎలా నడుచుకోవాలి, మన లైఫ్ స్టైల్ అంటే డబ్బులు సంపాదించుకోవడం, రాజ్యాన్ని పరిపాలించడం, సుఖాలను అనుభవించడం, ఆ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పటికీ ప్రహ్లాదుడు ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయన ఇవన్నీ నేర్చుకుంటూనే హరిని ఎప్పుడు మర్చిపోలేదు. హరి ఆయనకి ఎప్పుడు సెంటర్. నిజమైన భక్తుల లక్షణం అదే. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల నెత్తి మీద ఎక్కిన వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తారు, కానీ భగవంతుడి సేవ మాత్రం మానుకోరు. ఎలా అయితే పాల సముద్రంలో 2-3 నిమ్మకాయ చుక్కలు పెనడం వల్ల ఆ పాలు విరగవో, అలానే నిజమైన భగవద్భక్తులకి కొంచెం ఈ భౌతికత్వం అంటే కొంచెం ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లోని విషయాలు అంటినా వాళ్ళ భక్తికి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగదు. వాళ్ళ భక్తి ఇంకా వాళ్ళ స్వచ్ఛత, వాళ్ళ భక్తి ఇంకా వాళ్ళ ప్యూరిటీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అలా ప్రహ్లాదు గురుకులానికి వెళ్ళాక అన్ని విద్యలు నేర్పిస్తారు. ఈ జగత్తులో రాజ్యం పరిపాలించడానికి, ప్రజల్ని చూసుకోవడానికి, యుద్ధ నీతులు అవన్నీ విష్ణు భక్తి తప్ప అన్నీ నేర్పిస్తారు. అన్నీ నేర్చుకుంటాడు, వాటిని అభ్యసిస్తాడు. అలా అంతా అయిపోయాక ప్రహ్లాదుడి టీచర్స్ పేరు చండ, అమర్క. వాళ్ళు శుక్రాచార్యుడి పుత్రులు. వాళ్ళు హిరణ్యకశిపుడి దగ్గరికి ప్రహ్లాదుడిని తీసుకొచ్చి, మీ పుత్రుడు అన్ని విద్యల్ని అభ్యసించాడు, ఇతను ఇప్పుడు రాకుమారుడు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తారు.
అప్పుడు హిరణ్యకశిపుడు ప్రేమగా ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుని అడుగుతాడు, నువ్వు నేర్చుకున్న అన్ని విద్యల్లోకి అన్నిటికంటే ఉత్తమమైన విద్య ఏంటి అని. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. నాన్నగారు, ఏ విద్య అయితే హరి యొక్క గుణగణాలని, రూపాన్ని, నామాన్ని, కథలని వినడానికి ఇంకా హరినామాల్ని జపం చేయడానికి ప్రోత్సహిస్తుందో అదే అన్నిటికంటే ఉత్తమమైన విద్య. అంటే ఏ విద్యలో అయితే హరి గురించి వినడం, హరినామం చేయడం లాంటివి ఉంటాయో అదే ఉత్తమమైన విద్య. ఇంకా ఏ విద్య అయితే హరి యొక్క పాదాలకి సేవ చేయడం నేర్పిస్తుందో, హరికి పూజ చేయడం నేర్పిస్తుందో, హరితో దాస్యభావం, సాఖ్యభావం, ఇంకా మన దగ్గర ఉన్నవన్నీ ఆయన ఆనందం కోసం అర్పించడం నేర్పిస్తుందో అదే ఉత్తమమైన చదువు, ఉత్తమమైన ఎడ్యుకేషన్, బెస్ట్ ఎడ్యుకేషన్ అదే అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తాడు. ఇప్పుడు మనం ఇక్కడ చాలా పెద్ద నీతి నేర్చుకోవాలి. ప్రహ్లాదుడు సినిమా, నేను అదే భయపడ్డా, అందరూ సినిమా అలా చూసి మళ్ళీ మర్చిపోతారు. అలా చేయకండి. దేవుడు మనకిచ్చిన సువర్ణ అవకాశం. ప్రహ్లాదుడి చరిత్ర ప్రతి ఒక్క మనిషికి నేర్పు. ప్రహ్లాదుడు అన్న జీవిత పర్యంతం హరిని స్మరించుకున్నాడు. ఆయన రాజు కూడా అయ్యాడు తర్వాత ప్రహ్లాదుడు. అలా అని చెప్పి ఆయన రాజ్యం వదిలేసాడని కాదు, సన్యాసి అయిపోయాడని కాదు. హరిభక్తి చేయడం అంటే సన్యాసులు అయిపోవడం కాదు. మనం జీవితంలో మన అన్ని పనులు రెగ్యులర్గా చేసుకుంటూనే భగవంతుణ్ణి విస్మరించకుండా ఆయనకి సేవగా చేయడమే భక్తి. ఆయనని తలుచుకుంటూ, ఇప్పుడు మనం తింటున్నాం అనుకోండి, నైవేద్యం పెట్టుకొని తింటాం భగవంతుడికి. మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, నేను అది కూడా భగవంతుడికి సేవ చేయగలగడానికి నాకు డబ్బులు కావాలి. నేను కూడా సేవ చేయడానికి ఉండాలంటే నాకు తిండి కావాలి కాబట్టి, నాకు డబ్బులు కావాలి కాబట్టి నేను ఉద్యోగం చేస్తున్నా. అంటే అన్నిటికీ అల్టిమేట్ ఎయిమ్ హరిభక్తి. ఈ జగత్తులో అందరూ ఈ సంసార భారాలు మోస్తూ దాంట్లోనే జీవితం మొత్తం గడిపేస్తూ జీవితం అంతం అయిపోతుంది. మధ్యలో హరిభక్తి చేయడము, మోక్షం పొందడం లాంటివి అనేది మర్చిపోయారు అందరూ. అందుకే ప్రహ్లాదుడు చెప్తున్నాడు మనకి, ఈ భౌతిక జగత్తులో అంటే మామూలు స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మన కడుపు నింపుకోవడానికి మాత్రమే. మన ఆత్మని ఉద్ధరించుకోవడానికి యాక్చువల్గా మన జీవిత లక్ష్యం హరిని స్మరించడం, హరి గురించి వినడం, హరి గురించి తెలుసుకోవడం, హరికి సేవ చేయడం, హరిభక్తి చేయడం. అందుకని ప్రహ్లాదుడి నుంచి మాటలని విన్నాక హిరణ్యకశిపుడు అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అక్కడి నుంచి తోసేసి, ఎవరు నేర్పిస్తున్నారు నీకు ఇదంతా అని అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, నిజమైన భక్తి నిజమైన భక్తుల నుంచే వస్తుంది. నిజమైన కృష్ణ భక్తులు మాత్రమే కృష్ణ భక్తి నేర్పించగలరు. నిజమైన భక్తుల కృప ద్వారానే ఆధ్యాత్మిక జ్ఞానం తెలుస్తుంది. ఇప్పుడు ప్రహ్లాదుడికి ఎవరు నేర్పించారు ఇదంతా? నారదముని ప్రహ్లాదుడి గురువు. అప్పుడు హిరణ్యకశిపుడికి అర్థమైపోయింది తన కుటుంబంలో ఒక ముళ్ళు జన్మించిందని. అందుకని ప్రహ్లాదుడిని చంపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఆ సినిమాలో కూడా చూపించారు. పిచ్చి ఏనుగులు తొక్కించేలాగా ప్రయత్నం చేసిన అవి తొక్కవు. పైనుంచి ఒక మౌంటైన్ పైనుంచి తోసేసిన ప్రహ్లాదుడికేం కాదు, సముద్రంలో పడేసిన ప్రహ్లాదుడికేం కాదు. హోళిక సీన్ చాలా బాగా చూపెట్టారు సినిమాలో. హోళికకి వరం ఉంటుంది, బ్రహ్మదేవుడు ఇస్తాడు, ఆవిడ అగ్నిలో దహించబడదు అని. అందుకని హోళిక ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుంది అగ్ని మధ్యలో. కానీ హోళిక కాలిపోతుంది, ప్రహ్లాదుడు కాలడు. అందుకే భగవంతుడు నిరంతరం ప్రహ్లాదుని కాపాడుతూ వచ్చారు. ఎందుకంటే ప్రహ్లాదుడు నిజమైన భక్తుడు. నిజమైన భక్తుల్ని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తారు. అకస్మాత్తు చావులు అంటే అన్టైమ్లీ డెత్ వాళ్ళకి రాదు. ఇంకా సినిమా మధ్యలో ఒక మంచి డైలాగ్ పెట్టారు. ప్రహ్లాదుని ఆ కొండపైదకి తోసేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ గాడ్స్ ఉంటారు కదా, రాక్షస గాడ్స్, వాళ్ళకి ప్రహ్లాదుడు నీతి బోధన చేస్తాడు. నేను ఆత్మని, ఇప్పుడు నన్ను చంపేసినా కూడా నేను మళ్ళీ వేరే కుటుంబంలో జన్మ తీసుకుంటాను. స్వామి తలుచుకుంటే ఆయన నన్ను ఏమైనా చేయొచ్చు, దానికి ఇంకా నా భక్తికి సంబంధం లేదు, నేను ఎప్పుడు స్వామికి దాసుడినే. ప్రహ్లాదుడి డైలాగ్స్లో కూడా అద్భుతంగా డైలాగ్స్ రాశారు, భక్తిపూరితంగా, సిద్ధాంతపూరితంగా. శ్రీమద్ భాగవతాన్ని మెయిన్ బేస్గా చేసుకొని రాశారు ఈ డైలాగ్స్ అన్నీ. అందుకని చాలా అద్భుతంగా ఉన్నాయి డైలాగ్స్ కూడా అక్కడ. అందుకే మనం ఈ విషయం కూడా మర్చిపోకూడదు. ప్రహ్లాదుడు కేవలం ఆ రాక్షసులకి చెప్పలేదు, అక్కడ మన అందరికీ చెప్పాడు. ఈ బాడీ గురించే మనం చింతిస్తుంది, ఈ బాడీ పోతే వేరే జన్మలో వేరే బాడీ వస్తుంది నాకు. కానీ హరిభక్తి అనేది శాశ్వతం.
హరిభక్తి చేయకపోతే జన్మ వృధా. ఇలా అన్ని ప్రయత్నాలు ఫలించవు. అప్పుడు ప్రహ్లాదుడు మళ్ళీ గురుకులానికి వెనక్కి వెళ్ళి అందరు గురుకులంలో పిల్లలకి నేర్పించడం మొదలు పెడతారు హరిభక్తి గురించి. ఏం చెప్తారంటే, కౌమారమాచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుష జన్మ తద్ అపి అధ్రువం అర్థదం. అంటే ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు భక్తి చేయడం చిన్న వయసులోనే మొదలు పెట్టేస్తారు. ఇంకా దుర్లభం మానుష జన్మ, మనిషి జన్మ చాలా దుర్లభమైనది. ఎన్ని 84 lakh స్పీషీస్ ఉన్నాయి. 84 lakh స్పీషీస్ తర్వాత మీకు మనిషి జన్మ లభిస్తోంది. మనిషి జన్మ వచ్చింది అంటే ఈ జన్మ అయిపోతే మళ్ళీ ఎప్పుడు మనిషి జన్మ వస్తుందో తెలియదు. మనిషి జన్మకి మాత్రమే ఆ గిఫ్ట్ ఉంది. ఏంటది? మనం భగవంతుడి భక్తి చేసి ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటపడి శాశ్వతంగా కష్టాల నుంచి విముక్తి పొందేది. ఈ జన్మ కనుక వేస్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు మనిషి జన్మ వస్తుందో తెలియదు. మళ్ళీ ఈ కష్టాల్లో వేరే 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 యోనుల్లో యానిమల్స్, పశువులు, మైక్రో ఆర్గానిజమ్స్, వైరస్, బ్యాక్టీరియా, చెట్లు, పుట్టలు, రకరకాల పురుగులు, ఎన్ని జన్మల్లో మనం కొట్టుకుంటూ తిరుగుతామో మన కర్మఫలాల బట్టి. మనిషి జన్మకే ఆ బుద్ధి ఉంది. ఏ బుద్ధి? భగవంతుని అర్థం చేసుకుని భగవంతుడికి భక్తి చేయగలిగే బుద్ధి. అందుకని మనిషి జన్మ దుర్లభము, వేస్ట్ అవ్వనివ్వకండి మనిషి జన్మ. మనిషి జన్మ చాలా ప్రీషియస్ డైమండ్. ఈ జన్మని ఎంజాయ్ చేయాలి లైఫ్ అని చెప్పి దాని మీదనే ఫోకస్ చేయకండి. భక్తి వైపు కూడా తెలుసుకోండి. భక్తి అంటే ఏంటి, మన శాస్త్రాల్లో ఏముంది, మనిషి జన్మ లక్ష్యం ఏంటి. నిజంగా నన్ను నమ్మండి, ఇది కనుక మీరు తెలుసుకుంటే, శ్రీమద్ భాగవతం కనుక మీరు చదివితే మనిషి జన్మ వాల్యూ అర్థమవుతుంది. ఇన్స్టెంట్గా మీరు భక్తి చేయాలనుకుంటారు. ప్రహ్లాదుడు ఇలా బోధిస్తున్నాడు గురుకులంలో. అప్పుడు సండా ఇంకా అమర్కా వెళ్ళి హిరణ్యకశిపుడికి చెప్తారు, ఇలా ప్రహ్లాదుడు అందరికీ బోధించి హరిభక్తులుగా చేస్తున్నాడని. అప్పుడు హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తుంది. ప్రహ్లాదుడిని పిలిచి, ఎక్కడున్నాడు నీ హరి అని అడిగితే, ఆయన అన్ని చోట్ల ఉన్నారు, ఆయన సర్వాంతర్యామి, ఆయన లేని ప్రదేశం లేదు అంటారు. అప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి హిరణ్యకశిపుడు స్తంభాన్ని ఇలా పగలగొడతాడు. స్తంభం నుంచి ప్రకటితం అవుతారు నరసింహస్వామి, హాఫ్ లయన్ హాఫ్ మ్యాన్. వరాహస్వామి వృత్తాంతంలో కూడా, ఇంకా నరసింహస్వామి వృత్తాంతంలో కూడా ఫైటింగ్ అనేది కొంతసేపు జరుగుతుంది. హిరణ్యాక్షుడికి, వరాహస్వామికి, హిరణ్యకశిపుడికి, ఇంకా నరసింహస్వామికి. హిరణ్యకశిపుడితో ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఒక చోట ఏమైపోతుందంటే, నరసింహస్వామి ఇంకా ఓడిపోతారేమో, హిరణ్యకశిపుడు గెలుస్తాడేమో అనే సీన్ క్రియేట్ అవుతుంది అక్కడ. అలా భగవంతుడు అలా డ్రామా క్రియేట్ చేస్తారు అక్కడ. అప్పుడు దేవతలు కూడా భయపడిపోతారు, ఏం జరుగుతుందో ఏంటో అని. కానీ ప్రహ్లాదుడు మాత్రం భయపడ్డా, నాకు తెలుసు భగవంతుడు గెలుస్తాడని. ఇదంతా ఎందుకు జరిగింది? భగవంతుడు తలుచుకుంటే, ఈ సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, కరెక్ట్ డైలాగ్ అది యాక్చువల్లీ. భగవంతుడు తలుచుకుంటే ఇలా నలిపేయగలడు వాళ్ళని, కానీ ఎందుకు నలపలే? భగవంతుడు అలా జరగాలని అనుకున్నాడు ఫైటింగ్. భగవంతుడు ఆ సన్నివేశాలు జరగాలనుకున్నాడు కాబట్టి, భగవంతుడు అలా ఫైటింగ్ జరగాలనుకున్నాడు కాబట్టి జరిగింది. ఇదంతా ఎందుకు భగవాన్ అనుకున్నారనేది శ్రీమద్ భాగవతంలో ఉంటుంది. అలా డ్రామా జరిగింది. భగవంతుడు కూడా ఎంజాయ్ చేశాడు ఫైటింగ్ని. ఓకే, ఇట్లా నలిపేస్తే ఏంటి మజా? కొంచెం అట్లా చేస్తేనే కదా, డ్రాగ్ చేస్తేనే కదా మజా. అందుకే భగవంతుడు కూడా చాలా మంచిగా ఫైటింగ్ చేసి హిరణ్యకశిపుడిని ఓడిస్తారు. ఈ ఎంతకాలం ఈ ఫైటింగ్ జరిగింది అనేది శాస్త్రాల్లో ఎక్కడ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రమాణం కనిపించదు. కానీ ఒక్కరోజు సాయంత్రం, ఫైటింగ్ జరుగుతున్న ఒకరోజు సాయంత్రం ఎలా అయితే ఒక పిల్లి ఎలకని పట్టుకుంటుందో, అలా నరసింహస్వామి హిరణ్యకశిపుడిని పట్టేసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వధించడానికి సిద్ధమవుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు గుర్తు చేస్తాడు నరసింహస్వామికి, స్వామి నాకు బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు, మీరు నన్ను చంపలేరు అని భగవంతుడికి చెప్తున్నాడు రాక్షసుడు. సర్లే, అప్పుడు నరసింహస్వామి చెప్తారు, నాయనా ఇది పగలు కాదు రాత్రి కాదు, సాయంత్రం. నేను నిన్ను చంపేది నా గోర్లతో, ఏ ఆయుధంతోనూ కాదు. నేను నిన్ను ఆకాశం మీద చంపట్లే, భూమి మీద చంపట్లే, నా ఒళ్ళో పెట్టుకున్నాను, అది కూడా గడప మీద పెట్టుకున్నా. నేను ఇంటి బయట కాదు, ఇంటి లోపల కాదు, నేను ఇంటి బయట కాదు, ఇంటి లోపల కాదు, గడప మీద వధించబోతున్నాను. ఇలా అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక ఫైనల్లీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చీల్చేస్తారు గోర్లతో. హిరణ్యకశిపుడి ఇంటెస్టైన్స్ని మాలలాగా వేసుకుంటారు. దీన్ని కూడా సినిమాలో చూపించారు, కట్ చేయలేదు వాళ్ళు. అలా హిరణ్యకశిపుడిని
చీల్చి చెండాడాక వధించాక నరసింహస్వామి చాలా ఉగ్ర రూపంలో ఉంటారు. తన భక్తుడిని ఇంతలాగా హింసించాడు అని స్వామికి చాలా కోపం ఉంటుంది అప్పుడు. ఎందుకంటే భగవంతుడికి తన భక్తుల్ని హింసించడం నచ్చదు. ఆ ఉగ్ర రూపాన్ని చూశాక దేవతలందరూ లక్ష్మీదేవిని అడుగుతారు, అమ్మా మీరే శాంతింపజేయండి అని. అప్పుడు లక్ష్మీదేవి శాంతింపజేయడానికి ప్రయత్నం చేసినా స్వామి శాంతించరు. అప్పుడు ప్రహ్లాదుడిని పంపిస్తారు. ప్రహ్లాదుడు నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాక నరసింహస్వామి ప్రేమగా ప్రహ్లాదుడిని ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకుని నాకుతారు నాలికతో. ఎలా ఒక లయన్ ఫామ్లో ఉన్నారు కదా, ఒక లయన్ పిల్లల మీద ఎట్లా ప్రేమ చూపిస్తుంది నాలికతో నాకి, అలా భక్తుడిని ప్రేమ చేశాక అప్పుడు ప్రహ్లాదుని అడుగుతారు ఏదైనా వరం కోరుకో అని. అప్పుడు ప్రహ్లాదుడు అడుగుతాడు మా తండ్రి చేసిన తప్పులను క్షమించండి. అప్పుడు నరసింహస్వామి అంటారు, మీ తండ్రే కాదు మీ 21 తరాలు ఉద్ధరింపబడ్డాయి కేవలం నీ వల్ల ప్రహ్లాద అని. ఇంకా నీ వంశంలో నేను ఎవరిని వధించను అని చెప్పి భగవంతుడు అంతర్ధానం అయిపోతాడు. సినిమాలో నాకు అత్యధికంగా నచ్చింది విష్ణుమూర్తిని ఎలా చూపించారు. భగవంతుడికి నిజంగా భగవంతుడికి కూడా భక్తుని చూడాలనే ఆశ, ప్రహ్లాదుడు భక్తుని చూడాలని తపిస్తూ ఉండడము నిజంగా భక్తికి నిదర్శనం ఇది. అందుకని ఈ సినిమాల గురించి మర్చిపోకండి. ఈ సినిమాలో మనకి ప్రహ్లాదుడు ఏం నేర్పించాడు? హరిభక్తి చేయమని నేర్పించాడు. ఈ ఆత్మ శాశ్వతం కాదని నేర్పించాడు. హిరణ్యకశిపుడితో ఒక మాట అంటాడు, మీరు ఈ జన్మకే నా తండ్రి, కానీ ప్రతి జన్మకి హరియే నా తండ్రి, మీకు కూడా హరియే తండ్రి. అందుకనే ఆ జగత్పిత శ్రీహరిని మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఆయన భక్తిలో ఉండాలి, ఆయన నామం చేస్తూ ఉండాలి. ఆయన నామం ఈ కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని సులభంగా తీసుకునే మాధ్యమాన్ని కల్పించారు. అందుకని అందరూ హరినామం చేయండి. హరినామం చేయడానికి తులసి జపమాల మాత్రమే వాడండి. తులసి జపమాల వాడడానికి ఎటువంటి నియమాలు లేవు, ఎవరైనా జపం చేయొచ్చు తులసి జపమాల మీద. అందుకని ఈ సినిమా మనకి భగవంతుడికి అవకాశం ఇచ్చినట్టు భక్తి చేయమని ప్రేరేపించడానికి. ఈ మనిషి జన్మ టెంపరరీ, ఈ సుఖాల్లో పడి నన్ను మర్చిపోకు, నీ లక్ష్యం నేను అని భగవంతుడు చెప్తున్నాడు. నన్ను పొందడమే ఈ మనిషి జన్మ లక్ష్యము, అదే శాశ్వత సుఖము. అందుకని ఎవ్వరు ప్లీజ్ ఈ సినిమాల గురించి మర్చిపోకండి. భగవంతుడి భక్తి చేయడం మొదలు పెట్టండి. గైడెన్స్ కావాలి అంటే ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. స్టెప్ బై స్టెప్ గైడెన్స్ నేను ఇస్తాను ఎలా భక్తి చేస్తారు అనేది. ప్లీజ్ భక్తి చేయండి. హరినామ స్మరణ చేయండి. కలియుగానికి అది మాత్రమే రక్ష. హరిర్నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యథ. హరినామం తప్ప కలియుగంలో ఏ దారి లేదు. మన సంస్కృతి, మన సంప్రదాయమే భక్తి. మన కల్చరే భగవంతుడి భక్తి మీద బిల్డ్ అయిన కల్చర్. మన పూర్వీకుల మీరు చూస్తే అన్ని సంప్రదాయాల్లో భగవంతుడు సెంటర్గా ఉండేవాడు. అన్ని పనులకి విశ్వంలో మన కల్చర్ ప్రకారం భగవంతుడే సెంటర్. మన చరిత్రనే భగవంతుడు, మన ఆత్మ, మన జీవితమే హరి. అందుకని హరిని స్మరించుకోండి. ఇంకోటి ఎలాగ నాకు చాలా ఇష్టం. నరసింహస్వామి చెప్తాడు హిరణ్యకశిపుడికి, బ్రహ్మదేవుడిని సృష్టించింది నేనే, ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించింది నేనే. అందుకని కృష్ణ అంటే విష్ణువే జగత్తుకి సృష్టికర్త కాబట్టి మూలాన్ని ఆరాధిస్తే చాలా చాలా అద్భుతమైన విషయం అది. భగవద్గీతలో కూడా కృష్ణుడే చెప్తాడు. ఇదే చెప్తాడు, అందరికీ మూలం నేనే. అందుకే మూలాన్ని ఆరాధిస్తే అందరినీ ఆరాధించినట్టే, అందరి దేవీ దేవతల్ని ఆరాధించినట్టే హరిని ఆరాధిస్తే. అందుకని హరిభక్తి చేయండి. ఈ ఛాన్స్ వదులుకోకండి.